వైఎస్ఆర్ మరణపై సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ మరణపై కాంగ్రెస్ కు సంబంధించి ఆ రోజు నుంచి అనుమానాలు ఉన్నాయన్నారు. టీడీపీ కాంగ్రెస్ కలిపేసే జగన్ పై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. కాంగ్రెస్ తో చంద్రబాబు ఎప్పుడు కాంటాక్ట్ లోనే ఉంటారని, షర్మిల కాంగ్రెస్ లో చేరడం కూడా చంద్రబాబు కుట్రే అన్నారు. షర్మిల రాజకీయంగా ఎక్కడి నుంచైనా ప్రాతినిధ్యం వహించవచ్చని, ఆమె వల్ల వైసీపీకి వచ్చే నష్టం ఏమీ ఉండదని వ్యాఖ్యానించారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదని, అలాంటి పార్టీని తాము పట్టించుకోమని సజ్జల తెలిపారు. వైఎస్ఆర్ మరణపై సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ మరణపై కాంగ్రెస్ కు సంబంధించి ఆ రోజు నుంచి అనుమానాలు ఉన్నాయన్నారు. టీడీపీ కాంగ్రెస్ కలిసి జగన్ పై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. కాంగ్రెస్ తో చంద్రబాబు ఎప్పుడు కాంటాక్ట్ లో ఉంటారని, షర్మిల కాంగ్రెస్ లో చేరడం కూడా చంద్రబాబు కుట్ర అన్నారు. షర్మిల రాజకీయంగా ఎక్కడి నుంచైనా ప్రాతినిధ్యం వహించవచ్చని, ఆమె వల్ల వైసీపీకి వచ్చే నష్టం ఏమీ ఉండదని వ్యాఖ్యానించారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదని, అలాంటి పార్టీని తాము పట్టించుకోమని సజ్జల తెలిపారు. వైఎస్ఆర్ మరణపై సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ మరణపై కాంగ్రెస్ కు సంబంధించి ఆ రోజు నుంచి అనుమానాలు ఉన్నాయన్నారు. టీడీపీ కాంగ్రెస్ కలిసి జగన్ పై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. కాంగ్రెస్ తో చంద్రబాబు ఎప్పుడు కాంటాక్ట్ లో ఉంటారని, షర్మిల కాంగ్రెస్ లో చేరడం కూడా చంద్రబాబు కుట్ర అన్నారు. షర్మిల రాజకీయంగా ఎక్కడి నుంచైనా ప్రాతినిధ్యం వహించవచ్చని, ఆమె వల్ల వైసీపీకి వచ్చే నష్టం ఏమీ ఉండదని వ్యాఖ్యానించారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదని, అలాంటి పార్టీని తాము పట్టించుకోమని సజ్జల తెలిపారు. వైఎస్ఆర్ మరణపై సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే షర్మిల కాంగ్రెస్ లో చేరడం పట్ల కూడా ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ ని తెలుసుకుందాం. హరీష్, మరి వైఎస్ఆర్ మరణంకి సంబంధించి సజ్జల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ కు సంబంధించి ఆ రోజు నుంచి అనుమానాలు ఉన్నాయి ఆయన మరణానికి సంబంధించి అంటున్నారు. అలాగే టీడీపీ కాంగ్రెస్ కలిసి జగన్ పై తప్పుడు కేసులు పెట్టారు. ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ లోకి వెళ్లడం వెనుక కూడా చంద్రబాబు హస్తమే ఉందంటూ ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే షర్మిల కాంగ్రెస్ లోకి చేరడం పట్ల జీర్ణించుకోలేకే ఈ వ్యాఖ్యలు చేశారనుకోవచ్చా, లేకపోతే ఆయన చేసిన వ్యాఖ్యలు ఎంతవరకు నిజాలు ఉన్నాయనుకోవచ్చు? హరీష్, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరడం, ఆ తర్వాత పరిణామాలు వైసీపీకి కొంతవరకు ఇబ్బందిగా మారతాయన్నటువంటి ఒక ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో, సాధారణ ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో షర్మిల కాంగ్రెస్ లోకి చేరడం, ఆ ప్రభావం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ పైన పడేటువంటి అవకాశం ఉందన్నటువంటి అభిప్రాయం వైఎస్ఆర్ క్యాడర్ లోనే వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డి చేసినటువంటి కామెంట్స్ ఒకరికి సంచలనంగా మారాయి. గతంలోనే ఈ రకమైనటువంటి కామెంట్స్ చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఆయన మరణం పైన అనుమానాలు ఉన్నాయి, కుట్ర కోణం ఉంది అన్నటువంటి ఒక విమర్శలు, రాజకీయపరమైనటువంటి ఆరోపణలు వ్యక్తమైనప్పటికీ కూడా వాటిని ఎవరు కూడా అంతగా పట్టించుకున్నటువంటి దాఖలాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు మరోసారి ఈ రాజకీయాలకి, తాజా రాజకీయ పరిణామాలకి గతంలో జరిగినటువంటి రాజశేఖర రెడ్డి మరణానికి సంబంధించినటువంటి అంశం లింక్ పెట్టడం ద్వారా కొంతవరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఉనికిని మళ్ళీ తిరిగి పునరుద్ధరించుకోవడంతో పాటు ఓటింగ్ శాతం ఏదైతే ఉందో ఆ రోజు జరిగినటువంటి పరిస్థితులు, వైఎస్ఆర్ మరణం తర్వాత జరిగినటువంటి పరిస్థితులు, అప్పుడు వైఎస్ఆర్ కుటుంబాన్ని కాంగ్రెస్ పెట్టినటువంటి ఇబ్బందులు, వాటన్నిటినీ కూడా మళ్ళీ తిరిగి తెర మీదకు తీసుకురావడం ద్వారా అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లబ్ధి పొందడం, ఇంకోవైపు వైఎస్ ఫ్యామిలీ నుంచి షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం
మొత్తానికి ఈ 2 ఎపిసోడ్లకి లింక్ పెట్టేటువంటి ఎత్తుగడగా ప్రస్తుతం వైసీపీ భావిస్తుంది అన్నటువంటి ఒక అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా అప్పుడు మరణం తర్వాత వైఎస్ఆర్ మరణం తర్వాత ఉన్నటువంటి పరిస్థితులు, ఇప్పుడు పరిస్థితులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు, ఇదంతా కూడా వైఎస్ఆర్ మరణానికి లింక్ చేసుకొని ఉన్నటువంటి నేపథ్యం. ఆ తర్వాత వైఎస్ జగన్ చేసినటువంటి ఓదార్పు యాత్రకు సంబంధించినటువంటి వ్యవహారం, ఈ మొత్తం సినారియో అంతా కూడా, ఈ మొత్తం పరిస్థితులన్నింటినీ కూడా మళ్ళీ తెర మీదకి తీసుకురావడం ద్వారా తిరిగి ఏదైతే ఓటింగ్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి ఓటింగ్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా చేసుకునేటువంటి అవసరాన్ని, ఆ పరిస్థితులను ఒకసారి తెర మీదకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నంగానే రాజకీయంగా ఈ వ్యవహారం అధికార పార్టీకి కొంతవరకు ఇబ్బందికరంగా మారిందని కూడా ప్రచారం జరుగుతుంది. అర్చన. రైట్ హరీష్, థ్యాంక్ యూ వెరీ మచ్. వైఎస్ఆర్ మరణంపై సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ మరణంపై కాంగ్రెస్ కు సంబంధించి ఆ రోజు నుంచి అనుమానాలు ఉన్నాయన్నారు. టీడీపీ కాంగ్రెస్ కలిసే జగన్ పై తప్పుడు కేసులు పెట్టాయని ఆరోపించారు. కాంగ్రెస్ తో చంద్రబాబు ఎప్పుడూ కాంటాక్ట్ లో ఉన్నారని, చంద్రబాబు షర్మిల కాంగ్రెస్ లో చేరడం వెనుక ఆయన కుట్ర ఉందని అన్నారు. షర్మిల రాజకీయంగా ఎక్కడి నుంచైనా ప్రాతినిధ్యం వహించొచ్చు, ఆమె వల్ల వైసీపీకి వచ్చే నష్టం ఏమీ ఉండదని వ్యాఖ్యానించారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదని, అలాంటి పార్టీని తాము పట్టించుకోమని సజ్జల తెలిపారు. లేదా అక్కడ ఆయన బ్రదర్ అనిల్తో బీటెక్ రవి ఇవన్నీ యాదృచ్ఛికమని అనుకోవట్లా. ఎందుకంటే ఇదే బ్రదర్ అనిల్ను ఇంతకుముందు ఎంత దుమ్మెత్తిపోసేవాళ్ళో అందరూ తెలుసు. మీ అందరికి మీరే వాటన్నిటి అప్పుడు చేసేవాళ్ళు. క్రిస్టియన్ ఓట్ల కోసం గాలం వేస్తున్నారని, బ్రదర్ అనిల్ వస్తున్నాడని ఆయన ఒక దీని కింద చూపేవారు. మరి నిన్న చాలా మర్యాదపూర్వకంగా ఈయన పోయి ఎయిర్పోర్ట్లో కలిశారంట. ఎయిర్పోర్ట్లో ఎట్లా మర్యాదపూర్వకంగా బీటెక్ రవి కలుస్తారో నాకు అర్థం కాదు. వాళ్ళు వెళ్ళి కలవడము. సో ఇవన్నీ వరుస పెట్టి ఆ తర్వాత అక్కడ ఢిల్లీకి సంబంధించి మాట్లాడడంలో కానీ వీటన్నిటిలో వాళ్ళ ప్రయత్నాలు అన్నీ జరుగుతున్నాయి, అందరికి తెలిసినవే. వాటి గురించి మేమెందుకు కామెంట్ చేయట్లేదంటే ఇష్యూస్ డైవర్ట్ అవుతాయి, మేము దేని మీద చెప్పాలనుకుంటున్నామో దాని నుంచి డీవియేట్ అవుతుంది కాబట్టి మా అంతటా మేము అనట్లా. బట్ అట్ ది సేమ్ టైం సొంతంగా పార్టీ పెట్టుకోవడానికి కానీ లేదా ఇంకో పార్టీలో చేరడానికి కానీ ఒక్కసారి ఆమె రాజకీయ ప్రస్థానం మొదలయ్యాక షర్మిలమ్మ గారికి ఆమె ఇష్టం, అది ఆమె చూస్ చేసుకోవచ్చు, వెళ్తారు. ఒకసారి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చాక కాంగ్రెస్ పార్టీ నాయకులుగానే ఉంటారు, నాయకురాలుగా ఉంటారు. ఆమెకి ఇక్కడికి వస్తున్నట్టు కూడా ఇంతవరకు అనౌన్స్ చేయలేదు. ఏపీ నుంచి అండమాన్ దాకా ఎక్కడైనా పనిచేస్తారన్నారు, తెలియదు. ఒకవేళ వస్తే కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా వస్తారు. ఇలాంటి గతంలోనే జరిగింది. మా పార్టీ పుట్టినప్పుడే ఫస్ట్ బై ఎలక్షన్లోనే వివేకానంద రెడ్డి గారిని ఆ రోజు కాంగ్రెస్ దీంట్లోకి ఇది పెట్టుకొని ఆ రోజు తెలుగుదేశం కాంగ్రెస్ కలిసే కడపలో జగన్మోహన్ రెడ్డి గారిని మా పార్టీని మొగ్గలోనే ఉంచాలని ట్రై చేశారు. ఆయన రాజశేఖర రెడ్డి గారికి స్వయానా తప్పదు. సో మరి ఆ రోజు అదే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ఉన్నాడు, తర్వాత మంత్రిగా కూడా ఉన్నాడు. ఏమైంది ఆఖరికి ఆ రోజే అప్పుడు అధికారంలో కాంగ్రెస్ ఉంది, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ, మాదేమో అప్పుడే పుట్టిన వైఎస్ఆర్సీపీ అప్పుడే పుట్టిన పార్టీ. ఫ్యాన్ గుర్తు తెచ్చుకునే వేరే ఎలక్షన్లోకి వెళ్ళారు. రిజల్ట్ ఎందుకు చూశారు. ఈరోజు అసలు కాంగ్రెస్ పార్టీ లేదు. మీరు దాని గురించి మమ్మల్ని అడగడం, దానికి మేము సమాధానం ఇస్తే ఏమి ఇవ్వగలం. దీంట్లో ఏదైనా కనపడితే చంద్రబాబు కుట్రకోణం కనిపిస్తుంది. ఆ రోజు నుంచి రాజశేఖర రెడ్డి గారి మరణం మీదే డౌట్స్ ఉన్నాయి కాంగ్రెస్ దానికి సంబంధించి. దాని తర్వాత వచ్చిన పరిణామాలలో జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన తప్పుడు కేసుల్లో కానీ ఇటు టీడీపీ కాంగ్రెస్ కలిసే చేసాయి. అక్కడి నుంచి ఆ జర్నీలో కాంగ్రెస్తో ఇప్పుడు ఈయన తెర వెనుకో ఏదో ఒక రకంగా అయితే కాంటాక్ట్లో ఉంటున్నాడు. ఇప్పుడు కొత్తగా దానికి మళ్ళీ ఇంత జీవం పోసి జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్ము ఎత్తిపోయించడం ఎట్లా, లేదా ఏదైనా ఓటు ఏదైనా ఉంటే కొంచెం లాగ్గలమా అనే ఒక దింపుడు కళ్ళ ఆశతో ఈరోజు ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే కాంగ్రెస్ షర్మిల కాంగ్రెస్లో చేరడం వెనుక టీడీపీ చంద్రబాబు హస్తం ఉందనా? ఖచ్చితంగా మొత్తం దాన్ని ఫెసిలిటేట్ చేసే దాంట్లో
అది ఏ రకంగా డైరెక్ట్ వచ్చిందో కానీ మొత్తం మీద వచ్చి ఇదిగో ఇట్లా జరిగితే ఆయన తనకేం కావాలనేది అందరి ద్వారా చేయించడానికి చేసే ప్రయత్నాల్లో అందులో తాజాగా ఇది కొత్తది ఇప్పుడు జరిగింది కాంగ్రెస్లో షణ్ములమ్మ గారి ప్రవేశం కానీ ఇప్పుడు జరగబోయే డ్రామా కూడా. ఆయన కావాల్సింది ఏంటి? స్టేట్ డెవలప్మెంట్ కానీ స్టేట్లో జరుగుతున్న పరిణామాలు కానీ 14-19 మధ్య ఏం జరిగింది, ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాల మీద కానీ చర్చ జరగకూడదు. ఆ పేరు మీద ఆ అజెండాతో జనంలోకి వెళితే ఆయనకు మైనస్ మార్కులే వస్తాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో చెప్పనివి కూడా పాజిటివ్ చాలా అమలు చేశారు, ప్రూవ్ చేసుకున్నారు. ప్రజల బ్లెస్సింగ్స్ ఉన్నప్పుడు ఇష్యూస్ డైవర్ట్ చేయాలంటే ఆయనకు ఎప్పుడు సంచలనాత్మకమైనవి, సంబంధం లేనివి, ప్రజలకు సంబంధం లేనివి ఎప్పటికప్పుడు ఏదో ఒకటి ఉండాలి. అవి అందులో క్రియేట్ చేయడంలో భాగంగానే ఇవన్నీ చేస్తూ వచ్చారు. ఇప్పుడు అందులో తాజాగా ఏం జరిగిందో మేము భావిస్తాం. సీఎం రమేష్